ఏ గైస్ మేము బ్రష్ చేయడానికి అయితే ఇట్లా తోపుల్లోకి వచ్చేసాం. ఫుల్ నేచర్ అన్నమాట ఇక్కడ. ఫుల్ ఆక్సిజన్ అన్నీ ఫ్రెష్నెస్ లభిస్తుంది. సో ఇది మా విజయగానల్లూరు చూసినారు కదా, మొత్తం తోపులు అండి, అక్కడ కొండలు, ఫుల్ నేచర్ అన్నమాట. తాత కూడా వెళ్తున్నారు. సో చాలా బాగుంది గైస్. విజయగానల్లూరు అయితే సూపర్. ఇంకా మిగతా మిగతా అంతా చూపిస్తాను మీకు విలేజ్ ఎట్టుంది అని. సో స్టే ట్యూన్. చూసారా గైస్, పొద్దున్నే ఇట్లా ట్రాక్టర్లు వేసుకొని ఊర్లో వాళ్ళైతే పనులకు వెళ్ళిపోతారు. ఇక్కడ ఎక్కువ మామిడి తోపులు ఉన్నాయి కదా, సో ఆ మామిడి తోపులకి మందు కొట్టడానికి అయితే ఇట్లా ట్రాక్టర్లు వేసుకొని వెళ్తారన్నమాట. విలేజర్స్ అయితే చాలా హార్డ్ వర్కర్స్. టౌన్ వాళ్ళ మాదిరి అంత లేజీ అయితే కాదు. మీలో ఎంతమంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి గైస్. సో గైస్, ఈ విలేజ్లో ఎక్కడ చూసినా ఈ టచ్ మీ నాట్ ప్లాంట్స్ అయితే ఉన్నాయన్నమాట. మామూలుగా ఇది షోకేస్గా పెడతాము, కానీ ఇక్కడ ఎక్కడ చూసినా టచ్ మీ నాట్ ప్లాంటే. చూడండి, టచ్ చేస్తే ముడుచుకుపోతాయి ఆకులన్నీ. చూసారా, దానికి కొంచెం పరాయి వాళ్ళు టచ్ చేయకూడదు అనమాట. పవిత్రమైన చెట్టు ఇది, సో అందుకు ముడుచుకొని పోతుంది. సో లైక్ గైస్, మీకు అక్కడ ఒక కొండ కనపడుతుందా? పెద్ద రాయి ఉంది ఆ కొండ మీద, చూసారా? సో ఆ కొండ మీద అయితే ఒక శివుడి టెంపుల్ ఉంది. శివరాత్రి రోజు మాత్రం సెలబ్రేషన్ చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఆ జాతర చూడడానికి. చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఈసారి ఎప్పుడైనా వీలైతే మీకు కూడా ఆ జాతరని చూపిస్తాను. సో మీరు కూడా తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు ఆ లొకేషన్ మొత్తం చూపిస్తే. చాలా బాగుంటుంది గైస్. అండి ఇక్కడ చూసారు కదా, మార్నింగ్ సన్ రైజ్, చుట్టూ మామిడి తోపులు, నేచర్ అయితే ఏమాత్రం తగ్గేదే లే. విజయగానోళ్ళ విలేజ్ పేరు వచ్చేసి చెన్నుపాటి వారిపల్లి. బ్రష్ చేసుకుంటా మేము అలా వాకింగ్ అయితే వచ్చేసాం. సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. టెంపుల్ గురించి విజయ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మీరు వినేయండి. ఓకే విజయ్, ఏం టెంపుల్ విజయ్ ఇది? ఇది ఆంజనేయ గుడి. అప్పుడు జస్ట్ ఆ విగ్రహం ఉంది చూసావా, విగ్రహము. ఆ విగ్రహం ఈ సైడ్ ఉంది. ఈ మర్రి చెట్టు అనేది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. సో రీసెంట్ గా అక్కడ అందరూ వేసుకొని అమౌంట్ అట్లా చెమ్మలు వేసుకొని గుడి కట్టించాము. ఇది ఫ్రెష్ గా, ఇది రీసెంట్ గా మొత్తం కట్టించింది. ఈ టైల్స్ ఇవంతా. ఈ చెట్టు అనేది చాలా పెద్దదిగా ఉండింది, ఊర్లో సగం ఉండింది. సో ఇంకా అడ్డం అని చెప్పి ఇక్కడ మొత్తం ఇటు సైడ్ ఇదంతా కొట్టించేశారు. ఇటు సైడ్ ఇదంతా పెద్దదిగా ఇక్కడ దాకా ఉండింది. ఇక్కడ మేమంతా అప్పుడు ఎన్నో సార్లు ఇక్కడ ఊయాలి, ఇక్కడ నుంచి అక్కడ ఊగేది, ఇట్లా ఊగడం, చాలా మంది పడిపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం. నీకేమన్నా ఇంజూరీస్? నాకు చాలా అయ్యాయి బ్రో, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడే ఇటు సైడ్ ఊగుతా అవుతా అక్కడ రాళ్ళలో పడిపోయాడు. 1 month హాస్పిటల్లో ఉన్న, బెడ్ రెస్ట్, నడుము తగిలేసి చోట్లో నోట్లో ముక్కులో రక్తం వచ్చేసి. సో అది చాలా ఇదన్నమాట నీ మెమరీస్ ఈ టెంపుల్ తో. ఈ టెంపుల్ తో చాలా అంటే ఇక్కడ ఈ ఊర్లో అనేది చాలా మెమరీస్ ఉన్నాయి నాకైతే. చాలా బాగా పీస్ఫుల్ గా ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అట్లా. సొంత ఊర్లో ఉండే ఆనందము ఆడ దొరకదంటావు. అంతే కదా. ఇంకేం విజయ్, మీ ఊర్లో స్పెషాలిటీ ఏంది? మీ ఊరు దేనికి స్పెషల్? మెయిన్ మా ఊర్లో ఎక్కువ నేచర్ ఉంటుంది. సో ప్రశాంతంగా ఉంటుంది. మ్యాంగోస్ ఎక్కువ, మ్యాంగోస్ ట్రీస్. అవును గాయస్, ఎక్కడ చూసినా మామిడి తోపులే, చుట్టూ కొండలే, ఫుల్ నేచర్. ఇక్కడ మధ్యలో ఊరు, ప్రశాంతంగా ఉంటది. సో మామూలుగా ఇక్కడ మనం ఫ్రీ ఫైర్ ఆడేది ఇటు సైడ్ కూర్చొని, చిన్న వచ్చి ఇక్కడ కూర్చొని ఆడుకుంటా ఉండిపోవడమే. ఫ్రీ ఫైర్ చేసేసారా టెంపుల్? ఫ్రీ ఫైర్ ఇది మా కోసమే కట్టించారు ఇదంతా. ఇది మీ ఫ్రీ ఫైర్ ప్లేస్ అన్నమాట. ఫ్రీ ఫైర్ బ్యాచ్, మా బ్యాచ్ ప్లేస్ అన్నమాట. ఇదంతా ఇప్పించాము. యూత్ అంతా ఇక్కడ ఉంటారు. యూత్ అంతా ఇక్కడే ఉంటాం. సో ఈ ఊడలు చూసారు కదా, చూడండి, ఊడలు చెట్టులాగా అయిపోతాయి భూమిలోకి పాతుకుపోయి. సో ఇట్లా మొత్తం అంతా అక్కడ చూసారు కదా, తోపు వరకు ఇట్లా ఆ చెట్లు ఉన్నాయి కదా. సో ఈ ఏరియాని అంతా ఆక్యుపై చేసింటే టెంపుల్ కోసము మరి ఎక్కువ పెద్దగా అయిపోతుందని చెట్టుని కట్ చేసి ఇంత టెంపుల్ని కట్టేశారంట. సో అది గైస్ విజయ్ వాళ్ళ ఊర్లో ఆంజనేయ స్వామి టెంపుల్ స్పెషాలిటీ. జై హనుమాన్. రే చిమ్టూ కెర్రా, చిమ్టూ కమాన్. సో ఊరన్నాక ఇట్లా ఉండాలి గైస్, నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఊరు మొత్తానికి చూడండి, ఒకటే టవరు, ఒకటే వాటర్ ట్యాంక్, ఇంకోటి ఉందంట అక్కడ ఆడ ఒకటి ఉందంట. లేదు సర్లే, 2 ఉన్నాయి. సో టవర్ ఇది. టవర్ అయితే సరిగ్గా రాదు. నా జియో నాకు అంతగా టవర్ రావట్లేదు. వోడాఫోన్కి అయితే బాగా టవర్ వస్తుంది. సో
చుట్టూ ఉన్న 5-6 విలేజెస్కి అదొకటే టవర్. చాలా బాగుంది. విజయ్ గారు ఇక స్నానం చేసి కాలేజీలో హీరో మాదిరి రెడీ కావాలని చెప్పాడు. ఇక వాళ్ళ తమ్ముడిని కాలేజీలో వదిలిరమ్మంటే సో నేను వదిలేసి రిటర్న్ వస్తున్నాను. ఇక చుట్టూ ఉన్న విలేజెస్ ని, మామిడి తోపులన్నీ చూస్తూ ఆస్వాదిస్తున్నాను నేచర్ అయితే. ఇక్కడ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏ ఏరియాలో చూసినా కూడా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, నీళ్ళు అయితే ఎక్కడ చూసినా ఉన్నాయి, చెరువులు. చాలా అంటే చాలా బాగుంది గైస్. క్లైమేట్ అయితే కూల్ గా ఉంది. ఈ విలేజ్ అంటే ఇలా ఉండాలి. ఇది విజయ్ వాళ్ళ పక్కనూరు. మార్నింగ్ విజయ్ వాళ్ళ అమ్మ అయితే మాకి పప్పు, అన్నం, ఊరగాయ అయితే ఇచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. లాగిచ్చేసామన్నమాట. సో గైస్ మేమైతే కాలేజ్కి రెడీ అయిపోయినాము. విజయ్ గారు అయితే సోకులు అవుతున్నాడు, ఫోటో షూట్కి వెళ్తాడట. సో ఫుల్ రెడీ అవుతున్నాడు మనిషి. సో ఇప్పుడే తినడం అయింది. మొత్తం అంతా చాలా బాగుంది. ఏంద్రా డిష్? అన్నం, పప్పు. సూపరు. వెళ్దాం విజయ్. ఓకే. సో విజయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ కదా మీరు. సో 3 జనరేషన్లు అనమాట. చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో. సో ఆ పనులన్నీ అవే చేసుకుంటది. సో చాలా స్ట్రాంగ్ అనమాట. ఓకే బాయ్, వెళ్ళొస్తాను. బాయ్ రా చింటూస్. బాయ్. సో అది విజయ్ వాళ్ళ ఇల్లు. సో అదంతా ప్లేస్ అంతా విజయ్ వాళ్ళ ఇల్లు. అండ్ ఇది విజయ్ గారి బండి. అండ్ ఆ ట్రాక్టర్ ఆడొక్క ఇల్లు ఉంది కదా. సో అది విజయ్ వాళ్ళ బావాళ్ళు. సో ఇది మొత్తానికి అయితే అది మళ్ళీ శివుని గుడి ఎక్కడ చూసారు కదా. సో అదే అన్నమాట. శివరాత్రి రోజు మామూలుగా ఉండదు. సో ఇది గైస్ మొత్తానికి అయితే విజయవాడూరు. అండ్ చాలా బాగా ఎంజాయ్ చేశాను. 1 డే వెకేషన్ మాత్రం ఫుల్ హ్యాపీగా జరిగిపోయింది నాకైతే. సో మీట్ యూ ఇన్ కాలేజ్ గైస్. బాయ్. విజయ్ వాళ్ళ అమ్మగారు అయితే మాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి అయితే వచ్చారు. సో నేనైతే బాయ్ ఆంటీ అని చెప్పేసాను. అలాగే అంకుల్ కూడా బాయ్ చెప్పానని చెప్పాను. సో చాలా మంచి వాళ్ళు, సీరియస్ గా చాలా అంటే చాలా బాగా ట్రీట్ చేశారు నన్ను. ఇది ఇక విజయ్ వాళ్ళ ఊరు పక్కన ఉన్న చెరువు అండ్ పంటలు చూడండి. మొత్తం అంతా మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, చెరువులు. ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? ఈ అతిక్రమణకు తప్పదు భారీ మూల్యం. చేసుకుంటారు, రూమ్ కార్డ్ ఆడతామని వాళ్ళతో డిస్కషన్ ప్రతి విషయంలో చెప్తున్నాడు. గేమ్ ఆడుతున్నాడట, డ్రైవింగ్ క్లాస్ ఆడుతున్నాడట. పక్కన రూమ్ కార్డ్ ఆడిపించేసి చూడండి సుగిల్ చెప్తున్నాడు. రూమ్ కార్డ్ ఆడిపించేసి మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి. సో కాలేజ్ లో కలుద్దాం. మా హెచ్ఓడి సార్ ని కలవాలి. చాలా ఇంపార్టెంట్ మాట్లాడు. దేశాలు మాట్లాడారు. సో గేమ్ అయిపోయినాక కాలేజ్ కలుద్దాం. హాయ్. విజయ్ గారికి ఏదో పర్సనల్ వర్క్ ఉందంటే ఇంకా నేను డ్రైవింగ్ తీసుకోవాల్సి వచ్చింది, వాడు మొబైల్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఫైనల్గా కాలేజ్లోకి వచ్చేసాం గైస్. ఇదే మా కాలేజ్. 360 degrees. సో గైస్ ఫైనల్గా కాలేజ్కి వచ్చేసాం. సో మా డ్రైవర్ బ్రో. సో సీ యు ఇన్ నెక్స్ట్ బ్లాగ్. బాయ్ చెప్పు విజయ్ మా వాళ్ళని. బాయ్ ఫ్రెండ్స్. సో హెచ్ఓడి సార్తో మీటింగ్ అయితే అయిపోయింది. అనుకున్న పని అయితే జరగలేదు. ఆ బాధలు అయితే వెళ్ళిపోతున్నాం. విజయ్ గారు కూడా ఇక ఎంత ట్రై చేస్తాను మంచి వెళ్ళిపోదాం అన్నాడు. సో గైస్ వెళ్ళిపోతున్నాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో వస్తాం. బాయ్.